ఎమ్మిగనూరు పట్టణంలోని లక్ష్మీపేటలో శ్రీ లక్ష్మీ వినాయక యువక మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గత 32 సంవత్సరాలుగా కళా సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్న ఈ మండలి వినాయక చవితి వేడుకల్లో భాగంగా ఈ పోటీలను ఘనంగా నిర్వహించింది. ఈ పోటీలో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల ముగ్గు పోటీ, అలాగే పువ్వులను ఉపయోగించి వారు వేసిన కళాత్మక ముగ్గులు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రోడ్లన్నీ రంగుల ముగ్గులతో నిండిపోయి పట్టణానికి కొత్త శోభను తెచ్చే ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మహిళల ప్రతిభను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు కాన్సోలేషన్ బహుమతులను అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. నిర్ణయాన్ని స్వీకరించాలని కోరుతున్నాం. ఇది కేవలం మహిళల ఓటమిలో సహజం. ఎవరిని కించపరిచే మాటలు మాట్లాడాలని కోరుతున్నాం. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలము లక్ష్మీపేట నందు శ్రీ లక్ష్మీ వినాయక యువత మండలి వారు ప్రతి సంవత్సరము ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము. ముగ్గుల పోటీ అంతా ఇప్పటికే కార్యక్రమం ముగిసిపోయింది. రేపు మధ్యాహ్నం 1 గంటల నుంచి 2 గంటల వరకు మహా అన్నదాన కార్యక్రమం ఉంటుంది. 4 గంటల నుండి శోభయాత్ర ఉంటుంది. అందరూ వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదంగా కోరుతున్నాము. జై లక్ష్మీ వినాయక మండలికి శుభాకాంక్షలు. ప్రతి సంవత్సరము ఈ వినాయక చవితి శ్రీ లక్ష్మీ వినాయక యువక మండలి తరపున ప్రతి సంవత్సరము ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నాము. ప్రతి మహిళలలో చైతన్యం తీసుకురావాలని ఈ మండలి ప్రోత్సహిస్తున్నది. కావున మహిళలందరూ సంతోషంతో పాల్గొని ఈ వినాయక చవితి రోజున వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటికి తీసి ముగ్గుల రూపంలోన మళ్ళీ ఇతర కార్యక్రమంలోన వాళ్ళ ప్రతిభను బయటికి వెలుపలికి తీస్తున్నారు. అదేవిధంగా ఈ ముగ్గుల పోటీ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నారు. ఈ ముగ్గుల పోటీ వలన వాళ్ళలో ఉన్న సృజనాత్మకత, ఏకాగ్రత, పట్టుదల, కృషి అన్నీ బయటపడుతున్నాయి. వారి తగ్గ బహుమతి కూడా అందజేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని ఈ లక్ష్మీ వినాయక యువక మండలి ప్రతి సంవత్సరం ఇంకా ఉత్సాహంతో ముందుకు సాగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే.